మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని ఆరోపించారు విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ లో ఉండలేకే రేవంత్ రెడ్డిపై నమ్మకంతో 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని కహానీలు చెప్పడం మానుకోవాలని హెచ్చరించారు. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసి రైతు భరోసా ఇస్తామన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధంగా ఉండాలన్నారు విప్ ఆది శ్రీనివాస్. భ్రమల మధ్యన ఇంకా కేసీఆర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప అసలు తెలంగాణలో ఓడగొట్టింది రైతులు కాదా? ఒకసారి ఎందుకు ఆలోచిస్తలేదు? ఎందుకు ఆత్మవిమర్శ చేసుకుంటారు? ఎందుకు ఆత్మావలోకం చేసుకోలేకపోతున్నారని అడుగుతున్నాం. ఊరికే కహానీలు, కథలు, కవితలు చెబుతూ ఇంకా ఊహాలోకంలో తేలాడం అనేది చూస్తుంటే అధికారం మీద వాళ్ళకి యావ ఎంతుందో అర్థమవుతుంది దీనివల్ల అని చెప్పిన మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రైతు బంధు పేరిట 10 సంవత్సరాల్లో సుమారు 24,000 కోట్ల రూపాయలను కొండలకు, గుట్టలకు, కోణలకు, వాగులకు, వంకలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, దారులలో పోయినటువంటి వాడికి ఇచ్చిన చరిత్ర మీదేని చెప్తున్నాం. ఈరోజు మేము రైతు వర్గాని కోసం ఏం చేయాలనో చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరో మాట కూడా అన్నారు, బీఆర్ఎస్ ఓటమితో మహారాష్ట్ర రైతులు ఆందోళన చెందుతున్న చెప్పండి. అసలు అక్కడ మీ శాఖ కార్యాలయమే మూతపడ్డట్టున్నది. ఈరోజు రైతుల కోసం మేమేదో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు వడగళ్ల వల్ల నష్టపోయిన రైతాంగానికి అనా పైసకుడు ఇవ్వని చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీది. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. తర్వాత వీళ్ళు రుణమాఫీ ఓసారి పావలా, ఓసారి పావలా, ఓసారి పావలా, మరోసారి పావలా, ఓసారి అయితే దువ్వాను కూడా ఇచ్చినట్టు గుర్తు 12 పైసలు అన్నారంటారు. అది కూడా ఈ విధంగా మీరు ఇచ్చింది అసలు మిత్తికే వెళ్ళిపోయినటువంటి మీ పరిస్థితి. మేము వచ్చిన తర్వాత ఈరోజు రైతు రుణమాఫీ ఏకకాలం చేయాలనుకున్న ఆగస్టు 15 లోపల సుమారు 31,000 కోట్లుంటే కూడా మంత్రివర్గంలో ఆమోదం పొంది ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంటే ఎందుకు ఈ గగ్గోలనే మాట ఈ సందర్భంగా? రైతుల ఆత్మహత్యలను హరీష్ రావు ఎక్కడో అంటాడు. గతంలో రైతుల ఆత్మహత్యలు అసలు జరగనే లేదని చెప్పిన కేసీఆర్ అన్న మాటలు, రైతుల ఆత్మహత్యలు కూడా అవేళ్లగా మాట్లాడినటువంటి మీరు, ఎక్కడైనా ఒక రైతు చనిపోతే కనీసం ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించాలని ఆలోచన లేని మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడే, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడదని మేము అడుగుతా ఉన్నాం.